ప్రశాంతంగా నిద్రించడానికి సహకరిస్తున్నటువంటి భారత సైన్యానికి సంఘీభావంగా ఉండవా సైన్యం బార్డర్ మీద ఎన్ని గంటలు నిల్చుంటుందో మీకు తెలుసు. కనీసం మంచు కురుస్తున్నా పక్కన బాంబులు వెళ్తున్నా కదలకుండా నిల్చుంటారు. మరి మన తిరంగా ర్యాలీలో ఉన్న మనమందరం కూడా ఈ దేశం కోసం కంఠం నించుకొని శ్వసిస్తున్న మనమందరం కూడా వాళ్ళు రోజు 8 గంటలు డ్యూటీ చేస్తారు. మనం 80 నిమిషాలు కూడా నిలబడలేకపోతా ఉన్నాం. గట్టిగా నిలబడింది పక్కన కోరుకుంటే హోటళ్లు చాయలు తర్వాత ముచ్చట్లు బంద్ అయింది. మనం వచ్చింది భారత సైన్యానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం. ఎట్లుండాలి అంత కోట్ల రోజులు వలిపోయేంత ఆవేశంగా ఈ ర్యాలీ ముందుకు సాగింది. ఒకసారి గట్టిగా చెప్పండి, జై జవాన్. ఏం చెప్పుకున్నాం? దొంగచాటుగా అర్ధరాత్రి వేళ ఏదో డ్రోన్లు తీసుకొచ్చి మన జనాలను చంపుతామని మన సైనిక స్థావరాన్ని కూల్చుతామని కొంతమంది ముష్కర్లు ప్రయత్నం చేస్తే దాటిన వాటర్ డ్రోన్లు ఎక్కడికక్కడ కకావికలం చేసినాం. ఏరికెళ్ళి వచ్చిన డ్రోన్ ని ఆడనే కూలగొట్టిరు. ఎవరు తయారు చేసినవన్నీ? 10 ఏళ్లలో ఈ దేశం స్వయం సమృద్ధి చెందాలని, నా దేశం ఎవరి మీద ఆధారపడతాని, దేనికైనా గుండు సూది దగ్గర నుంచి మొదలుకుంటే ఫిరంగి దాకా ప్రతిదీ గడ్డ మీద తయారు కావాలని మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ అంటే కొన్ని కుక్కలు మొరిగినాయి. ఈ దేశంలో ఏం తయారైతాయి? అన్ని చైనాకేలు వస్తాయని మొరిగారు. చైనా విమానాలని కూల్చలేదా? అప్పుడేనా చైనా బజార్ లో దొరికే సామాన్ అగ్గు అని కూలిందా లేదా? ఎవరు గట్టిగా నిలబడ్డారు? జనం నిలబడ్డం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిలబడింది. మేక్ ఇన్ ఇండియా తయారైంది. ఇంకా గర్వంగా చెప్పాలంటే మన భాగ్యనగరంలో సైంటిస్టులు తయారు చేసినటువంటి క్షిపణులు పాకిస్తాన్, చైనా ఇంకా ఇతర దేశాల నుంచి ఇచ్చినటువంటి క్షిపణులని ఎక్కడికక్కడ ఊహిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది, భారతదేశానికి ఇంత శక్తి ఎక్కడ అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన నాయకుడు వల్ల వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించడం వల్ల వచ్చింది. నిన్న పొద్దున కూడా 5:50 నిమిషాలకి ఇస్రో భూమి మీద ఒక ఉపగ్రహాన్ని పంపించి నిఘా సెక్షన్ ని పెంచేందుకు కొత్తగా సక్సెస్ఫుల్ గా ఇంకొక దాన్ని శాటిలైట్ లను పంపడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు వచ్చింది కదా? జనరల్ గా అడ్వకేట్ మిత్రులు సాయంత్రం కూడా బాగా బిజీగా ఉంటారు క్లయింట్లతోటి. అడ్వకేట్లు, డాక్టర్లు సండేలు వస్తే బాగా బిజీగా ఉంటారు. మా వర్తక సంఘాల సెటిల్ అయితే సాయంత్రం అయితే బాగా గిరాకుంటే వాళ్ళు వస్తారు. అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని వదిలిపోయి ఇవాళ ఎందుకు వచ్చినాం? ఈ దేశం నాది. ఈ దేశంలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా మేమందరం అండగా ఉంటాం. ఒకే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాం. అదే దొంగ దెబ్బ కొట్టి మా అత్త జిల్లాల సింధూరాన్ని తుడిస్తే నా కొడుకు వారు బార్డర్ పరిమళం దాటిదాకా అవసరమైతే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని లేకుండా పరిధి కొండమని చెప్పి ఒక హెచ్చరికను పంపినందుకు కరైగా దానికి ప్రతీకారం ఎంతసేపు తీసుకున్నాం? దానికి 20 మినిట్. ఎంత? 20 నిమిషాలు చెప్పిండు. 20 మినిట్ కా మోకా దేకో మారాతది. ఏమైంది? ఇండియన్ జవాన్లకి 20 నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశ ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా చేసిరు. మనోళ్ళు చేసిరా లేదా? బలూచిస్తాన్ దాదాపు 3 దశాబ్దాలుగా మాకు దేశం కావాలని కొట్లాడుతుంది. ఇక్కడ బార్డర్ మీకు సైన్యం వస్తే బలూచిస్తాన్ మా దేశం మాకు స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంది. ఐక్యరాజ్య సమితికి రాసింది, భారతదేశానికి రాసింది మా దౌత్యవేత్తను మీ దేశానికి పంపిస్తామని. ఇంతైనా ఎట్టలేదు. ఇది చాలా సంవత్సరాల నుంచి అనేక మంది కొట్లాడితే కానటువంటి విషయాలు ఒక్కరితో సాధ్యమవుతుంది. ఎవరో ఒక్కరు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో ఏమన్నా ఈ దేశం దిక్కు చూసిన భారత సింధురాన్ని తుల్లా చూసిన బిడ్డ ప్రపంచ చిత్రపటంలో మీ అడ్రస్ ఏమైతుంది అని చెప్పినాం. చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ రూపురేఖలు మారితే మేము ఊరుకోలేదు.
అని నువ్వు ఉగ్గులేదు చేసేది ఏం లేదు. పాకిస్తాన్ రూపురేఖలలోంచి 44% భూభాగం ఉన్న బలూచిస్తాన్ తనను తాను దేశంగా ప్రకటించుకుంది. ఇంకొకటి మిగిలిపోయింది భారతీయుల కోరిక. ఏంటది? అయినదా కోడి ఉంటే కాండవాళ్ళు ఉంటుందా? కోడి అయితే मुमकिन है, कोरी है तो मुमकिन है. కోరి అయితే ముమ్కిన్ హై అంటే అసాధ్యమైనటువంటి పదం ఈ దేశంలో ఏది ఉండదు. అదే కాంగ్రెస్ ఉంటే అన్ని సమర్పించుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఒకడు ఈ దేశానికి అన్ని తానే నిలబడి ఈ దేశానికి ఎవరు చూసినా ఈ దేశ వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా బరాబరి అడ్డంగా నిలబడతామని నిలబడి పరిగీసి కొట్లాడిండు. ఆయన ఆవేదన ఆయన మాటలలో చెప్పిండు. ఏమన్నాడు? ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చినవాడు, ఉగ్రవాదులకు అండగా నిలబెట్టేవాడు, ప్రపంచంలో ఏ మూలకు దాక్కున్నా ఏం చేస్తామన్నాడు? ఏది కొడతామన్నాడు. కొట్టిరా నిలబెట్టలేదా? అదే పాకిస్తాన్ వాళ్ళ బాటకు వచ్చి అమాయకులను కొట్టలేదు. పాకిస్తాన్ పై ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి టార్గెట్లు ఎక్కబెట్టి కొడితే ఒక ఇంచు కూడా పక్కన జరగకుండా కొట్టిండు. ఎవరి నాయకత్వం? ఒక బలమైనటువంటి నాయకత్వంలో మేకలు కూడా పురులాగా విజృంభిస్తాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం పహల్గాం ప్రతీకారం కేవలం 20 నిమిషాల్లో ముగించడం. ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? సైనికులకు పోతుంది. బార్డర్ మీద నిలబడి కొట్లాడిన సైన్యానికి పోతుంది. ఎక్కడి నుంచి తుపాకీ వెళ్తారో ఎక్కడి నుంచి క్షిపణులు వస్తాయో తెలియకుండా దొంగ దెబ్బ పడుతుందని తెలిసినప్పటికీ కూడా నేను వెళ్ళినా నా దేశం లోపలికి ఆ దొంగ కుక్కలు ఒక్కరు కూడా నా దేశంలో అడుగు పెట్టద్దని గీత గీసి నిలబడినటువంటి సైన్యానికి మనమందరం కూడా శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేయాలి. 18 ఏళ్ళు నిండి ముక్కు పచ్చగారని సైనికులు కూడా నేను నా దేశం కోసం అమ్మడైతే అని చెప్పి వాళ్ళు ఉంటే మన మీద భద్రంగా ఉన్నాం. కానీ కొన్ని కుక్కలు మన మధ్యలో కూడా జమైనాయి. ఊర కుక్కలు ఈలో తింటాయి, ఈ దేశం తిండి తింటాయి, ఈ దేశంలో పనులు చేస్తాయి, మనం కట్టే పనులతో జీతాలు తీసుకుంటారు, టీవీలకు వచ్చి మనకు వ్యతిరేకంగా మరుగుతుంటాయి. సాక్ష్యం ఉందా? దేనికిరా సాక్ష్యం? నువ్వు ఎవరికి కుట్టినవో నీ అయ్యను అవ్వని అడుగు సాక్ష్యం చెప్తాను. ఉంటుందా దానికి సాక్ష్యం? ఉంటుందా? అందుకని బయట నుంచి వచ్చేటువంటి శత్రువులు ఎదుర్కొంటూ బార్డర్ మీద సైన్యం కొట్లాడుతుంది. నీ పక్కనే ఇందాక నేను మీటింగ్ వస్తుంటే టీవీలో చూసిన హైదరాబాద్ లో పిల్లవాడు లిఫ్ట్ మెకానిక్ చేస్తున్నట్టు పోయాడు. వాడు ఆన్లైన్ లో 6 మిత్రులు కలుపుకొని విజయనగరంలో బాంబులు ఎట్లా బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడు. అందుకని వీరున్న మనమందరం బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులకి ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతంగా గుర్తుంచుకోవాలి. మన పక్కన ఎక్కడైనా ఎవరైనా ఒక్కరు అనుమానాస్పద పరిస్థితులలో కనబడితే జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు చెప్పాలి, మనమే చైతన్యవంతం కావాలి. పోలీసు నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే ఈ దేశ భద్రతకి ముప్పు వస్తుందంటే మనమందరం కూడా యూనిఫామ్ అయినటువంటి పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా జరుగుతుంటే ఇంకా ఈ దేశంలో అల్లకల్లాలను సృష్టించాలని బాంబులు వెళ్తారని కుట్రలు చేస్తున్నటువంటి కుహోలో లౌకికవాదులకి జవాబు చెప్పాలి. అందరం సంఘటితమై 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు గట్టిగా ఒకసారి పిడికిలు బిగించి భారత్ మాతాకి పక్కనున్న దేశానికి పంచలు నడిచిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? అయితే మన లోపల ఐక్యమత్యం లేదనేటువంటి విషయాన్ని గమనించి పార్టీల పేరిట జెండాల పేరిట ఇంకో దాని పేరిట జరుగుతున్నటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఆలోచించారంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలతోటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఎంపీలకు కూడా నాయకత్వం ఇచ్చి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయాలనుకున్నటువంటి కొత్త ఆలోచనపరుడైనటువంటి నాయకుడు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో మనమందరం కూడా ఒక పులి నాయకత్వంలో మేకలట విజృంభిస్తాయో మనమందరం కూడా అవసరం వచ్చిన రోజు ఈ దేశ రక్షణ కోసం నిలబడదామా? నిలబడదామంటే 2 చేతులు చెప్పు. భారత్ మాతాకి చేతులు ఇస్తున్నారు.
అన్న చేతులు ఉండాలి, అందరికీ రెండు చేతులు ఎత్తుంది. ఈ దేశంలో ఉండాలంటే దేశంలో ఉండాలంటే దేశంలో ఉండాలంటే చెప్పాలా? కాబట్టి నాది కాదు బాధ్యత సైన్యం చూసుకుంటది, నాది కాదు బాధ్యత శ్రీకాంత్ అన్న చూసుకుంటాడు, నాది కాదు బాధ్యత రఘునందన్ రావు చూసుకుంటాడు. నాకేంటి ఈయన నా దగ్గరకు వచ్చినాడు, రేపు నీ దగ్గర కూడా వస్తాడు. రాడా అమ్మాయి కొట్టినాడు, రేపు సిద్దిపేట వచ్చి కొట్టాడా? కట్టే అనుకుంటున్నా. మాకేంటి 2 రోజుల కింద అక్కడ దొరికిండు. ఏడా దొరికిండు, ఏడ దొరికిండు, సంగారెడ్డిలో దొరికిండు. మన పాత జిల్లా కేంద్రం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో పాకిస్తాన్ గంజాయి సిమ్లు ఇస్తున్నాడు, కనబడుతున్నాడు. మన పక్కన అమాయకంగా లిఫ్ట్ మెకానిక్, కారు మెకానిక్, టీవీ మెకానిక్ అని మన ఇళ్లలోకి వచ్చి మన దేశ సంపాదన కొనబట్టేందుకు ఏడ బాంబులు పెట్టచ్చు, ఏడ ప్రజల అకౌంట్ ఎక్కడ దాడి చేయొచ్చు అనే సమాచారం అందిస్తున్న ముష్కరుల్ని ఎక్కడికక్కడ కాపాడాల్సింది ఈ దేశాన్ని ఎవరంటే ఈ దేశ యువత. స్వామి వివేకానంద చెప్పిండు, ఒక 10 మంది చాలన్నాడు. ఇనుప కన్నులు ముక్కు నరాలు కలిగినటువంటి యువకుల్ని ఒక 10 మందిని ఇస్తే ఈ దేశ భవిష్యత్తును మారుస్తా అన్నాడు. అదే ఇలా నరేంద్ర మోడీ గారు చేసి చూపెడుతుంది. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి సంకల్పంతో, మీ అందరి పట్టుదలతోటి 14 రోజులు పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోవాలని, తప్పును ఒప్పుకోవాలని, టెర్రరిస్ట్ అని భారతదేశానికి అప్పగించి తప్పైందని చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎదురు చూసి. కానీ ఉక్కతో ఎట్లుంటదనే ఉక్కతో ఎట్లుంటది పాకిస్తాన్ ఇంకా దాడులు చేస్తామనేటువంటి హెచ్చరికలు పంపారు. ఏం చేయాలి? ఎక్కడికక్కడ కత్తిరి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వచ్చిందే పుష్కరంలో ఎదుర్కోవాలే. అందుకనే ఇది అప్పటి భారతదేశం కాదు, 1940-47 మధ్యలో ఉన్న దేశం కాదు. ఈ చెంప మీద పడితే ఈ చెంప కొట్టమని చూపించడానికి పోయి ఏం చేయమన్నాడు? నా భర్తను కాదు నన్ను కూడా మార్చమని ఒక ఆడబిడ్డ ధైర్యంగా తుపాకి ఎదుర్కోవద్దు అని చెప్పిండు. చెప్తే ఏమొచ్చింది? చెప్తే సప్పుడు ఏడొచ్చింది? ఆడొచ్చింది. ఒక్కడే గొప్పలో 14 మంది ఉంచింది, ఒకటే దెబ్బకి. ఎంతమంది వచ్చారు? సిగ్గులేని పాకిస్తాన్ ఆ 14 మందికి ఒక్కొక్కరి ₹1,00,00,000 ఇచ్చిందంటే తీవ్రమైన ఘటనలో మారిన దేశం పాకిస్తాన్ అని ప్రతి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో దేశభక్తులా ఎందుకు ఇచ్చినారో ఒక్కొక్కరికి కోటి? మన దేశంలో అశాంతిని సృష్టించేందుకు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఒక కర్మాగారంగా మారింది. అందుకనే ఈ దేశం ఇలా మారిన దేశం. ఈటిగా జవాబు కన్నెట్రాలు ఎత్తే చెప్పాలా? ఈ సందేశాన్ని అన్ని నియోజకవర్గాలకి, అన్ని గ్రామాలకి, ప్రతి చోటికి తీసుకెళ్లాలి. యువకులంతా చైతన్యవంతం కావాలి. 75 ఏళ్ళ నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం అంతా శ్రమిస్తుంటే 24 గంటల్లో 19 గంటలు ఈ దేశం కోసం ఆయన ఆలోచిస్తుంటే మరి కనీసం 10 గంటలన్నా ఆలోచించాలా వద్దా? ఒక గంటలన్నా ఆలోచించామా వద్దా? ఆలోచిస్తే చేతులు ఎత్తుని వాటర్ కన్సర్న్ బాలరాజేశ్వర సార్ కూడా ఎత్తిండు, ఆఖరికి రామచంద్ర కూడా ఎత్తిండు. 60 ఏళ్ళు కూడా తుపాకి ఇస్తే వేయమంటుంటే మరి సిద్దిపేట ఎట్లా ఉరుగుతారు? లేదా సిద్దిపేటలో కాంగ్రెస్ అవసరమైతే దినేష్ విభీషణ్ రెడీగా ఉన్నారు. ఎప్పుడు విభీషణ్ పంపించారు. అవసరం రాజనే కోరుకుందాం, మన సైన్యం మనల్ని కాపాడుతుందని కోరుకుందాం. ఆ సైన్యానికి ఆపద వచ్చిన రోజు, మన సైనికులు ఎవరైనా అమరులైన రోజు ఆ కుటుంబాలను మనం గుండెల్లో పెట్టి కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సిద్దిపేట పట్టణంలో తిరంగా యాత్రకి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఇంత పెద్ద సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తూ మన పోరాటంలో సైనికుల పక్షాన జరిగినటువంటి పోరాటంలో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కూడా అమరుడైండు. ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు అమరుడైండు. ఆ మురళీ నాయక్ గారి ఆత్మకి
శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఆర్మీలో పనిచేసి ఈ రోజు ఈ వయసులో కూడా తిరంగా ర్యాలీ జరుగుతుందంటే ఎవరు చెప్పకుండా దేశం మీద ఈ దేశ జెండా తిరంగా జెండా మీద ఒక గౌరవంతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మాజీ సైనికులకు కూడా మనమందరం కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేయాల్సినటువంటి అవసరం. సిద్దిపేటకు చెందినటువంటి జోసెఫ్ గారు గతంలో సైన్యంలో పనిచేసి వచ్చి ఈ రోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దాడికి స్పందించి ఈ వయసులో ఉన్న వారు కూడా వచ్చిందంటే మరి యువకులమైనటువంటి మనం ఎట్లా నడవాలనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సైనికులమే. మీ ఊర్లే మీకు తెలవకుండా కొత్త ఎవరైనా వచ్చిరా మదర్సాలలో ఏమైతుంది, ఈ రేవూరు ఈ ఆధార్ కార్డు ఎడికెళ్ళి వచ్చింది వాడు ఎవరైతే నాకేందని అనుకోకూరి. మన దాంట్లోనే కలిసి మన ఇళ్లనే కిరాయికుంటూ మన ఇళ్లనే ఉంచాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకని దయచేసి ఆ ఊర్లో ఎవరు లేరన్నా అనుకోకూడదు. వాడు వాడి ఒరిజినల్ పేరు చెప్తలేడు, ఏదో పేరు చెప్పొచ్చి మన దగ్గర సెంటర్ తీసుకుంటున్నాడు. అందుకని దయచేసి కొత్తగా వచ్చి ఊర్లలో ఉంటున్న వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. స్లమ్స్ లలో వాళ్ళ కదలికలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లన్నీ ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సిమ్ములు ఈడమని పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పంపించి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు. అందుకని రేపటి నుంచి మన నీడ మనతోటి కదులుతున్నట్టు మన వెనకాలనే ఉగ్రవాదులు కదులుతున్నంత అప్రమత్తంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఇలా ఈ దేశానికి వచ్చింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచమంతా స్వాగతిస్తుంటే ఏదో ఒక రకంగా తెల్లబట్టలు వేసుకున్నారు కదా, ఇంత బురదల్దాం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ టెర్రరిస్ట్ లంపైన్ గ్రూపులు చేస్తా ఉన్నాయి. అందుకని మనం చేయాల్సింది బార్డర్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు. నీ ఇంటి పక్కన ఏం జరుగుతుంది, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఎత్తుల కదలికలు ఎట్లున్నాయి, అందులో ఏమైనా అనుమానాస్పదమైన కదలికలుంటే ఖచ్చితంగా మనమందరం కూడా సంఘటితమై వాళ్ళందరినీ ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాల పెద్దలకి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువకులకి, పార్టీ నాయకులకి, మా మహిళా సోదరీమణులకి వాళ్ళకు కూడా మస్తు కోపం వచ్చింది. మా సింధూరం చూస్తామని నా కొడుక ఈ సంగతి చూస్తామని ముందుకు వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒక విజ్ఞప్తి, ఎవరి చేతిలో అయితే జాతీయ జెండా ఉందో జాగ్రత్తగా మీ ఇంటి దాకా తీసుకుపోవాలి. మిగతా జెండాలను మీకు ఏడబెట్టాలి వాడేది. జాతీయ జెండాకి అవమానం ఉంటుంది, మనందరికీ అవమానం. కాబట్టి భద్రంగా ఈ జాతీయ జెండాని మన ఇంటి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసి పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అది మీకోసం భద్రంగా ఉంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీకు అందరికీ ఏంటంటే ఇంకొక దూరం నడిచినట్లే డిస్కస్ అయ్యేదామని అధ్యక్షుడి కోరిక.